హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ రేణుక హరి. సో మీకు కొబ్బరి మసాలా రెసిపీ చూపించేస్తానండి. సో ఈరోజు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మసాలా దినుసులు, అనాస పువ్వు, జాపత్రి, లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క, సో కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, కొంచెం దోసపప్పు, మీరు అండ్ కొబ్బరికాయ. సో కొబ్బరికాయ ముక్కల్ని తరిగేసుకుందాం. సో నేను కొబ్బరి ముక్కల్ని తరిగి పెట్టేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ మూడింటిని స్కిప్ చేసుకోవచ్చు, లేదా అనుకుంటే వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది మీకు దగ్గరగా రావడం కోసం అనేది దోసపప్పు అనేది వేసుకుంటారు. కాజు, బాదం అనేది నేను టేస్ట్ కోసం వేసుకుంటానండి. సో ఇది మా అత్తయ్య గారి రెసిపీ అండి. సో మిక్సీ పట్టించుకుందాం ఇవన్నీ మనం ఇప్పుడు. సో నేను మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. సో ఇప్పుడు మిక్సీ పట్టించేసుకుందాం. సో నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టించేసుకున్నానండి. చూసారా, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఏం లేదండి, కొబ్బరికాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసుకున్నా సరిపోతుంది. మసాలా దినుసులు మీరు బాదం, జీడిపప్పు, దోసపప్పు అనేది మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోండి, లేదా అంటే స్కిప్ చేసుకోవచ్చు. దోసపప్పు ఏంటనేది అంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది అని చెప్పేసి వేసుకుంటాను. బాదం పప్పు, జీడిపప్పు అనేది టేస్ట్ కోసం అనేది వేసుకుంటానండి. సో కొబ్బరి మసాలా కావాల్సింది ఓన్లీ కొబ్బరికాయ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు వేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా చూపించేస్తాను మీకు. మొన్న మీకు చెప్పినట్టుగా నేను ఎలా సర్వ్ చేసుకుంటానండి వీటిల్లోని. సో నేను వీటిని ఈ రకంగా యూస్ చేస్తాను. చెప్పాను కదా, మఫిన్స్ మా అమ్మాయి తిన్నది అని. సో వాటిల్లో నేను ఇలాగా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ మసాలాని. సో నార్మల్గా ఫ్రిడ్జ్లో పెడితే ఉండదు కదండి. సో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కావాల్సినప్పుడు ఎలాగో మెల్ట్ అయిపోతుంది. సో అంత వరి అవనవసరం లేదనమాట. అండ్ నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి. సో నేను వీటిల్లో కూడా స్టోర్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమే. సో నేనైతే ఇలా స్టోర్ చేసేసుకుంటానండి డీప్ ఫ్రిడ్జ్లో. సో మనకు కావాల్సినప్పుడు తీసుకొని ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అదే మొత్తం పేస్ట్ అంతా ఒకే దాంట్లో వేస్తే సరిపోదండి. అంటే తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాం. సో ఇలా తీసుకుంటే మనకి ఇది సరిపోతుంది అనుకుంటే ఇది తీసుకొని వెళ్ళి వేసుకోవచ్చు, లేదు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇది తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.